ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. నాయుడుపేట డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సెజ్లని స్థానికులకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఉద్యోగంలోనూ స్థానికులు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మిగిలిన వారికి ఇవ్వాలని, దీనికి అవసరమైన స్కిల్డ్ ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్ శర్మ తదితరులు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రచారం అప్పుడు కూడా ఎంతో మంది యువతని ప్రచారంలో చూశాను. ఎంతో మంది యువత ఉద్యోగాలు లేకుండా అవస్థలు పడుతూ గత ప్రభుత్వంలో ఇబ్బంది పడి ఎంతో కసితో మనకు ప్రచారం కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఇప్పించమని కూడా చాలా మంది అడిగారు. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది జీరో అన్ఎంప్లాయ్మెంట్ తీసుకొద్దాము అని కూడా ఆ రోజే అనుకున్నాను. ఆ విధంగానే నేను మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకటే చెప్పాను, మా సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా మీరు సహకరించాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కూడా, లోకల్ పీపుల్కి హై స్టాండర్డ్స్లో ఉద్యోగాలు ఇప్పించమని కూడా నేను అందరినీ కంపెనీ వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక డిఎస్సి తీసుకొచ్చారు. అలాగే ప్రతి చోట ఆయన ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ 2047 తీసుకొచ్చినప్పుడు అందులో ఆయన 10 ప్రిన్సిపల్స్ తీసుకున్నారు. అందులో ఒక ప్రిన్సిపల్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ప్రతి నియోజకవర్గంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎంప్లాయ్మెంట్ అందించాలని, అవకాశాలు ఇప్పిస్తానని ఆ రోజు చెప్పారు. ఆ మాట మీద కట్టుబడి ఉంటూ నారా లోకేష్ బాబు గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో కంట్రీస్ తిరిగి మనకి ఎన్నో ఇండస్ట్రీస్ మన నియోజకవర్గం కానీ అలాగే రాష్ట్రం అంతటి కూడా ఈరోజు ఎన్నో కంపెనీలు వస్తున్నాయంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏపీఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ తరఫున మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 17 కంపెనీలు రావటం జరిగింది. ఈ 17 కంపెనీల్లో దాదాపు ఒక 900 ఉద్యోగాలు నింపేదానికి మేము ఆఫర్ చేశాము. ఇక్కడ నుంచి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, పీజీ, అదేవిధంగా మా కళాశాలలో చదువుతున్న, డిగ్రీ చదువుతున్న BA, BCom, BSc విద్యార్థులు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో వాళ్ళ యొక్క అటెండ్ అయ్యి వాళ్ళకి ఉద్యోగావకాశాలు కూడా మ్యాక్సిమం కల్పిస్తారని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.